జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్లో ఈరోజు పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు జరిగే కార్యక్రమం అభ్యుదయం సైకిల్ యాత్ర డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ డ్రగ్ రహిత జిల్లాగాను రాష్ట్రంగాను తీర్చిదిద్దాలి అని రాష్ట్ర హోంమంత్రి కంకణం కట్టుకున్నారు అని తెలియజేశారు. గత ప్రభుత్వం గంజాయిని ఆదాయం పెంచుకోవడానికి ఓ మాఫియాగా రెడీ చేసిన గంజాయి ఆంధ్రగా దేశానికి పరిచయం చేశారు. దీనివల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జాబాబు, శ్రీకాకుళం గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల బెట్టెల్, పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీగా పలాస ఇందిరాగాంధీ బొమ్మ నుండి కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్ వరకు నిర్వహించారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే భవిష్యత్ ప్రమాదాలపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం జరిగింది అని అన్నారు. సైకిల్ యాత్ర రూపంలో ఇలాంటి మంచి కార్యక్రమం రూపొందించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్కి, అలాగే హోంమంత్రి వంగలపూడి అనితకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బిగిస్తున్న ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా పిలుపునిచ్చి ఈ రోజు ఈ చైతన్య యాత్రని, అభ్యుదయ యాత్రని చేపట్టిన కూటమి ప్రభుత్వంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకుల్లో ఉన్న బాధ్యతని ఈ రోజు సైకిల్ యాత్ర ద్వారా నిరూపిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి, పలాస నియోజకవర్గం తరఫున వాళ్ళ శాసనసభ్యురాలిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సైకిల్ యాత్ర ద్వారా పాయకరావుపేట నుండి ఈరోజు ఇచ్చాపురం వరకు తమ బాధ్యతగా ప్రతి ఒక్క యువతని చైతన్యపరుస్తూ సైకిల్ యాత్ర ద్వారా ముందుకు వెళ్తున్న సోదరులందరికీ మనందరి తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరూ మాట్లాడారు, మీ అందరికీ తెలుసు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈ రోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వాన్ని బాధ్యత. ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి వంగలపూడి అనిత ఒక హోంమంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాలలో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, అదొక్కటే కాదు, ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. ఈ డ్రగ్స్ ఎంత చెడ్డమో, ఎలాగ ఈరోజు జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పాడు చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వీధికి, వాడవాడకి, మండలానికి, గ్రామానికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోమ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నాను, ఈ రోజు పెద్దలు చెప్పారు, సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి. ప్రశ్నించే ధైర్యం, పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం. అలాంటి యువతని ప్రశ్నించకుండా చేయడానికి ఈ డ్రగ్స్ ద్వారా బాధితులు చేస్తున్నారు. అలాంటి వాటిని మనం పక్కకు రావాలి. ఒక్కసారి ఆలోచించండి, డ్రగ్స్ అనేది మామూలు మహమ్మారి కాదు. ఏదో ఒక్కసారి రుచి చూద్దాం అనుకుంటే మీ